ఇంకొకటి ముచ్చట చూసుకుంటే కాళేశ్వరం కమిషన్ మీరు చూస్తున్నారు. మొన్నటిదాకా కేసీఆర్ గారిని, మన హరీష్ రావు గారిని, అదేవిధంగా మన ఈటెల రాజేందర్ గారిని ఈ విధంగా వారిని విచారణ చేసి ఏదో విధంగా వీరిపైన బురద జల్లాలా, తెలంగాణ సమాజ రైతన్నల్ని గంగలో ముంచాలా, కాళేశ్వరాన్ని కొట్టుకుపోయిందని డ్రామాలు చేయాలనుకుంటూ మాట్లాడింది మన కాంగ్రెస్ సర్కార్. నిజానికి చుట్టుకుంటే ఎట్లా పోయిందంటే రేవంత్ రెడ్డి గారు ఏవైతే కేసీఆర్ని మీద బురద జల్లాలనుకున్నాడో ఆ బురద వచ్చి మళ్ళీ కాంగ్రెస్ మీద పడ్డది. కాళేశ్వరం కమిషన్ ఎవరైతే విచారణ చేసే ఘోష ఉన్నారో మీ నివేదిక ఇవ్వండి, మీరు దీనిపైన విచారణ పెట్టారు కదా, మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయి, మీరు బయటికి రావాలనుకుంటూ పలుమార్లు కమిషన్ వీరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అటు ఇరికే ఇటు ఇరికే మధ్యలో బొక్కబొర్రలు పడ్డట్టు అయింది కాంగ్రెస్ వ్యవహారం. చూసుకుంటే రేవంత్ మెడకు కాళేశ్వరం కమిషన్, కేసీఆర్ హయాం క్యాబినెట్ మినిట్స్ అడిగిన జస్టిస్ పిసి ఘోష్ ఇప్పటికే 3 సార్లు సర్కారుకు లేఖలు, ఇంజనీర్లను విచారించిన తర్వాత ఒకసారి ఐఏఎస్లను విచారించిన తర్వాత రెండోసారి కేసీఆర్ను విచారించిన తర్వాత మూడోసారి అయినా స్పందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ ఇస్తే కాళేశ్వరంపై ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్న జస్టిస్ ఘోష్ కమిషన్. మినిట్స్ ఇస్తే కేబినెట్ అప్రూవల్స్తోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమని తేలే అవకాశం. దీంతో కమిషన్ ఏర్పాటు చేసి మరీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుందనే ఆందోళన. ప్రభుత్వం స్పందన కోసం ఎదురు చూస్తున్న కమిషన్. ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి, కాళేశ్వరం ఆడిన డ్రామాకి ఈరోజు వాళ్ళ మీదనే కమిషన్ మెడకొచ్చి చుట్టుకుంది. ఆ నివేదిక ఇస్తేనే కాళేశ్వరం గురించి పూర్తి చిట్టా అనేది బయటికి రాబోతుంది. కానీ దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. మొన్నటిదాకా కాళేశ్వరం కూలిపోయింది, ఊసిపోయింది, కొట్టుకుపోయింది, విశాఖపట్నంలో తేలుతుంది, పోయి మన సముద్రంలో బంగాళాఖాతంలో తేలుతుందని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము దానిపైన నివేదిక లేదు. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందంటే ఇంతమందిని 3 సార్లు 4 సార్లు పలుమార్లు విచారణ జరిగిన తర్వాత కూడా వీళ్ళు నివేదిక వెళ్ళని పరిస్థితి. ఇక్కడ ఆలోచించండి, కాళేశ్వరం ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ గారు? రాష్ట్ర రైతుల కోసము, రాష్ట్ర ప్రజల కోసము, సాగునీటి కోసం, తాగునీటి కోసం, పారిశ్రమ రంగానికి ఉపయోగపడేట్టుగా కాళేశ్వరం నీళ్లను కొన్ని వేల టీఎంసీలు ఉపయోగపడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము దానిపైన మామూలు కుట్ర కాదు, ఇక చెప్పుకోదు కానీ భారీగా కుట్ర చేసి 4,000 కోట్ల రూపాయలు పెడితే చాలబ్బా కాళేశ్వరం రిపేర్ అయిపోతుంది. దానిపైన ఇన్ని డ్రామాల విచారణ అట. తాగునీళ్ళు ఇచ్చిన వాళ్ళకు విచారణే, సాగునీళ్ళు ఇచ్చిన పైన విచారణే. అంటే రాష్ట్రాన్ని ఆగం చేసుడు తప్ప ఏం పని ఉంది? ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ కాళేశ్వరాన్ని లోకో చేసిండు, తెలంగాణ యొక్క పేరుని బద్నాం చేసిండు, తెలంగాణ యొక్క వ్యవస్థని కూడా బద్నాం చేసిండు, ఆర్థిక వ్యవస్థని పాతాళంలోకి దొక్కిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓన్లీ రేవంత్ రెడ్డి గారి జేబు మాత్రమే నింపుకుంటున్నారు, మంత్రుల జేబులు మాత్రమే నింపుకునే ప్రయత్నాలు అవపడుతున్నాయి తప్ప వీళ్ళు చేస్తున్న పని ఎవరికి కూడా నిజానికి అంతుపట్టట్లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు చేశారు కదా కాళేశ్వరం మీద కుట్రనో, ఇది దేనికి వర్తించిందో, ఎవరికి పొడుగైతా ఉందో ఒకసారి చూద్దాం. నేడు బనకచెర్లపై సర్కారు పీపీటీ, ఆల్ పార్టీ ఎంపీలకు ప్రజెంటేషన్, ఎంపీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సర్కారు ఎట్టకేలకు స్పందించింది. బుధవారం బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లోని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో అన్ని పార్టీలు కలిసి ఆ యొక్క చర్చకు రావడం జరుగుతుందట. అంటే బనకచెర్ల పైన ఆ బనకచెర్ల కట్టడం వల్ల అసలు ఈ బనకచెర్ల అంటే ఏంది, ఇది కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఏంటంటే బనకచెర్ల ఎక్కడ కడుతున్నారు? కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారు మనకు నీళ్లు వచ్చే ప్రయత్నాలుగా చేశారో వాటి అన్నిటిపైన బనకచెర్ల అనే ప్రాజెక్టు కట్టి దాని ద్వారా ఏపీకి నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం. అంటే వచ్చే నీళ్లు మొత్తం ఏపీకి వేల టీఎంసీల కెపాసిటీ తోటి నిర్మించబడ్డ రిజర్వాయర్లను కన్స్ట్రక్షన్ చేసి ఆ రిజర్వాయర్లను తవ్వించి ఆ నీళ్లు కాస్త ఏపీకి తరలించుకునే ప్రయత్నము. ఒప్పందాల పరంగా చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీళ్లను మొత్తము ఏపీ దోచుకెళ్ళినా కూడా స్పందించలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు మీద ఏదో ఉత్తుత్తి పురాణం, తూతా పురాణం అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బ్యాచ్లతోటి రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలతోటి అటు ఇటు ఏమి తెలియని కాంగ్రెస్ ఎంపీలతోటి, నాలెడ్జ్ లేని ఎంపీలతోటి కలిసి ఈరోజు బనకచెర్ల పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతున్నారట. అంటే ఇక్కడ చేసేదేం లేదు. ఆయన ఏమన్నాడు, చదివింది మీ దగ్గరనే, ట్రైనింగ్ తీసుకున్నది చంద్రబాబు నాయుడు దగ్గరనే, కానీ మా గురువు మాత్రం అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ చోటా గురువు మాత్రము చంద్రబాబు నాయుడు అనుకుంటా మాట్లాడిన ముచ్చట మనం చూసిందే. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది? బనకచెర్ల ముచ్చట వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేదేం లేదు. అక్కడ ఎట్లాగో అది కన్స్ట్రక్షన్ అయిపోవాలని వీళ్ళు పూర్తి స్థాయిలో
వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టే ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో బనకచెర్ల ప్రాజెక్టు గురించి నివేదిక పెడదామని చూస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, ఏం చేయాలి, మనకు తెలంగాణకు నీళ్ళు రాకుండా వాళ్ళు ఎట్లా జలదోపిడీ చేసుకోవాలి, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటే, మన ప్రభుత్వ పెద్దలేమో కేసీఆర్ లేకుంటే కేసీఆర్ అనుకుంటా ఇదే పాట. ఏడ చూసినా ఇదే పాట, ఏ సందులో చూసినా ఇదే పాట, వేరే పాట అంటూ లేదు. రాష్ట్రంలో నీళ్లు దోచుకుపోతా ఉన్నారు, పారిశ్రమలు తరలిపోతా ఉన్నాయి, విద్యార్థులేమో నిరుద్యోగుల గోసా వీళ్ళు పట్టించుకునే లేదు, రాష్ట్ర రైతన్నుల యొక్క గోసాలని పట్టించుకునే ప్రసక్తి లేదు. ఏం చేసినా కూడా ఎక్కడ కూడా 1% కూడా వీళ్ళు న్యాయం చేసింది లేదు. ఈరోజు బనకచెర్ల పైన వీళ్ళు ఏం ప్రజెంటేషన్ ఇవ్వగలరు, ఏమని ఇవ్వగలరు? మా నీళ్లు మాకేదని కొట్లాడతారా? లేకుంటే ఆడికి పోయి మేము పైన పాట పాడతాము, కింద నుంచి తోడుకొని పోయి చంద్రబాబు నాయుడు గారని ఈయన పాట పాడే వ్యవహారం ఉందా? ఏం ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు వీళ్ళందరూ కలిసి? నిజానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని లోటు చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమయ్యేలా ప్రయత్నం చేస్తూ ఉంది. మనకు వాళ్ళు కనుక నీళ్లు దోసుకొని పోయిననుకో, బనకచెర్ల ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అయిందనుకో, నీళ్ళు అటే పోయినాయనుకో, ఏపీకి చుక్క నీరు కూడా రాని పరిస్థితి. మళ్ళీ మనం కొత్తగా పాట పాడుకోవాలా. తలాబూన పారుతున్న గోదావరి, ఆంధ్ర వైపు పోతుంది గోదావరి, మన ఊరు మన శెలక ఎడారి అనుకుంటా మళ్ళీ పాటలో కొంత ఒక బిట్టు మార్చి మళ్ళీ వాడుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం. విచిత్రంగా ఉందంతా.